91 నుంచి సైడ్ పెట్టుకొని బతికాము, మధ్యలో పెట్టుకొని బతికాము. పోలీసు వారు వచ్చినప్పుడు పరిగెత్తి బతికాము. తీస్తే తీయాలి, లేదంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం. మేము ఆత్మహత్య కూడా చేసుకుంటాం. మేము ఈయన వచ్చిన కానీ పథకాలు వేయలేదు. జగనే మంచోడు, పథకాలని ఇచ్చాడు, పథకాలు వేయలేదు. నుంచి లేనటువంటి యొక్క సేవ్ బిషన్ రోడ్ అనేది ఇప్పుడే ఎందుకు కొత్తగా సేవ్ బిషన్ రోడ్ అని చెప్పి ఒకరి సహకారంతో నైట్ వెలిసిన బళ్ళు ఇవ్వండి. ఆయన మాకు ఏం చేశాడు, మా స్థాయి ఏం చేశాడా, ఏం మా కడుపు కొడతని పెట్టాడా? ఎన్ని రోడ్డు మీద బతికే బతుకులు మాయి షాపుల వాళ్ళకి ఏమైంది? అద్దెలు కడుతున్నారు. మొన్నొచ్చి ఈ బళ్ళు పెట్టేసి తీ అంటున్నారు. మా పొట్ట కొట్టదని మాత్రం చెప్తున్నాం. ఈ బళ్ళు పెట్టేసి కాడి నుంచి అటు వెళ్ళమంటున్నారు, ఇటు వెళ్ళమంటున్నారు. మేము ఎలా బతకలి? మొగుడు మధ్య లేని వాళ్ళం మేము. సేవ్ బిషన్ రోడ్ అని చెప్పి షాపుల యొక్క బిషన్ రోడ్ అయితే ఉందో ఏలూరు రోడ్ నుంచి బందర్ రోడ్ వరకు మధ్యలో ఉన్నటువంటి యొక్క షాపులన్నింటి కూడా సేవ్ బిషన్ రోడ్ అని చెప్పి కూడా పోస్టర్లు అయితే వెలిసాయి. ప్రతిరోజు సాయంత్రం క్యాండిల్స్తో నిరసన తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ బిషన్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి హాకర్స్ అంతా ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు బిషన్ రోడ్లో ఒక హాకర్ అయితే ఉన్నారు. సార్, మీరు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఏంటి, ఎందుకు సేవ్ బిషన్ అని చెప్పి ఒక నినాదం తీసుకున్నారు, ఏం చెప్తారు? నేను 91లో వచ్చాను సార్, వ్యాపారం చేస్తాను. నేను 91 నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తాను. పాత బట్టలు అమ్మాను, చెప్పులు అమ్ముతున్నాను, ఫ్యాన్సీ వ్యాపారం చేస్తాను, అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాను సార్. 91 నుంచి సైడ్ పెట్టుకొని బతికాము, మధ్యలో పెట్టుకొని బతికాము. పోలీసు వారు వచ్చినప్పుడు పరిగెత్తి బతికాము. ఇప్పుడు ఒక 15-18 సంవత్సరాల నుంచి మాత్రం స్థిరంగా ఒక పొజిషన్లో ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని యూనియన్ ప్రకారంగా మేము ఉన్నటువంటి సభ్యులు అందరం కలిసి సిఐడి తరపున ఒక యూనియన్, విఎంఆర్ తరపున ఒక యూనియన్లో పెట్టుకొని మేము బతుకుతున్నాం సార్. కొత్తగా వచ్చారు, ఇక్కడి నుంచి పెట్టారు బళ్ళు. ఒకరి సహకారంతో నైట్ వెలిసిన బళ్ళు ఇవ్వండి. ఒక్కరెవరండి? మీరు ఆల్రెడీ పేపర్లు చూస్తున్నారు కదా. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెప్పారు. మీడియా కార్పొరేటర్ గారు తాలూకా నెల్లిబండ్ల బాలస్వామి గారు. అది తెల్లవారుజామున వెలిసిన బళ్ళు వాళ్ళు తీరని చెప్పారు. మేమంతా యూనియన్గా ఉన్నాం కాబట్టి మేము ఆ రోజు వెళ్ళాం మాట్లాడడానికి. అది ఘర్షణ వాతావరణం జరిగింది. వారు ఏం చేశారంటే మా మీద కేసులు పెట్టారు. ఒక ఆడవం చేత కేసులు పెట్టించారు మా యూనియన్ నాయకుల మీద. కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళే ఉన్నది వాళ్ళు 12 బళ్ళు 11 బళ్ళు 12 బళ్ళు పెట్టారు. వాళ్ళు ఉన్నదేమో 100 మంది. మేము యూనియన్ తరపున ఉన్నాము 100 మంది బళ్ళు బతుకుతున్నాము. మా దగ్గర పనిచేసేవాళ్ళు కానీ ఎవరు 300 మంది బతుకుతున్నాం. మేమందరం మాట్లాడడానికి వెళ్తే ఈ రకం గొడవ చేస్తారు. షాపులు వాళ్ళకి కూడా తెలుసు, ఎవరు పాత వ్యాపారస్తులు, ఎవరు కొత్తగా వచ్చిన వ్యాపారస్తులు, ఎవరు పెట్టారు అనేది వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు ఇదే అవకాశం ఏదంటారు చూడండి, శాస్త్రం ఉంది, పెట్టపోరు పిల్లి తెరిచిందని చెప్పి. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చారు, మేము తీసేది మేము పోరాడుతూ ఉంటే ఇదే సందని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారు, మొత్తం తీసేయండి అనే నినాదంతో వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు సార్. అంటే 30 ఏళ్ళ నుంచి లేనటువంటి యొక్క సేవ్ బిషన్ రోడ్ అనేది ఇప్పుడే ఎందుకు కొత్తగా సేవ్ బిషన్ రోడ్ అని చెప్పి తెర ముందుకు వచ్చిందంటారు? తెర ముందుకు వచ్చిందంటే ఇప్పుడు దాకా వీళ్ళంతా ఉన్నారు. మేము ఉన్నటువంటి సభ్యులందరికీ, ప్రతి షాపు ఓనర్ గారికి, ఆ బిల్డింగ్ ఓనర్ కూడా మేము తెలుసు సార్. ప్రతి ఒక్క ఓనర్ గారికి తెలుసు వీళ్ళు ఎవరు ఏంటి ఎప్పటి నుంచి ఉన్నారనే సంగతి. ఈ కొత్తగా వచ్చి పెట్టారు కదా, ఈ రకంగా పెట్టుకుంటా పోతారేమో అనేటువంటి భయం ఏర్పడేవాడు. వారికి ఈ రకంగా ఏర్పడిపోతే ఈ చివరిదాకా వెళ్ళిపోయింది అనుకోండి, మనకు ఎక్కడ పరిస్థితి ఏముంటుంది అని చెప్పే ఆలోచన వచ్చి వాళ్ళు మొత్తం తీసేయమనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అది అంటే ఈ బిషన్ రోడ్ లేదా అగ్ని ప్రమాదం జరగడానికి జరిగితే కనీసం వెహికల్ రావడానికి కూడా, ఆ ఫైర్ వెహికల్ రావడానికి కూడా అవకాశం లేదు కనుక ఈ హాకర్లంతా ఖాళీ జరిగి చెప్తారు. మీరేం చెప్తారు దీని గురించి? అంటే ఫైర్ సేఫ్టీ విధానం అంటే ప్రతి బిల్డింగ్కి ఫైర్ సేఫ్టీ విధానం ఉండాలి కదా. మరి ఆ బిల్డింగ్కి వెళ్ళినప్పుడు ఫైర్ సేఫ్టీ వాహనాలు రావడం ప్రతి సందు ఉంది. ఇంకొక సందు ఉంది. అక్కడి నుంచి చూసుకుంటే రాఘవేపార్ దగ్గర చూసుకుంటే కలర్ మార్క్స్ రోడ్డు వరకు 1, 2, 3, 4, 5, 6, 7 సందులు ఉన్నాయి. ఏ సందులో నుంచి రాదు ఫైర్ వెహికల్? ప్రతి సందుకి అవకాశం ఉంది రావడానికి. 1 వేలో రావచ్చు ఫైర్ వెహికల్, అంబులెన్స్ 1 వే రాంగ్ రూట్లో కూడా రావచ్చు. అసలు వీళ్ళ బిల్డింగ్లు ఫైర్ సేఫ్టీ మెలక్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ ఫైర్ వెహికల్ రాలేదని ఒక సాకుగా చూపించి ప్రజలు చెప్తున్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు ఏ బిల్డింగ్ ఉంది ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయా? అంటే ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏమంటారు ఈ షాపులకు కానీ బిల్డింగ్స్ కానీ? మీరు అడుగుతున్నారు కదా, ఫైర్ అంబులెన్స్ రాలేకపోతుందని అడుగుతుందా అని నేను చెప్తున్నా. యాజమాన్యం యొక్క షాపులు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో సేవ్ బిషన్ అని చెప్పి నినాదం తీసుకున్నారో వాళ్ళు చెప్పే ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే అది. ఏదన్నా జరిగి అరిగి ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం వెహికల్ వచ్చే అవకాశం కూడా లేదు. రోడ్లంతా కూడా ఈ యొక్క హాకర్స్ అంతా ఆక్రమణ జరిగింది. దానివల్ల ఇవన్నీ తీసేస్తే, ఆకర్లన్నీ తీసేస్తే కనుక రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది, వ్యాపారం అని చెప్తారు. 91లో వచ్చాను. 91 నుంచి ఇంతవరకు బిషన్ ఎటువంటి అగ్ని ప్రమాదం సంభవించలేదు. 91 నుంచి రామాలయానికి తాటాకు పందిరి వేసేవాళ్ళు. తాటాకు పందిరి ఇక్కడి నుంచి అక్కడ దాకా వేసేవాళ్ళు. వినాయక చవితికి పందిరిలు వేసేవాళ్ళు. అప్పుడే ఎటువంటి అగ్ని ప్రమాదం ఇంతవరకు సంభవించలేదు 30 సంవత్సరాల లోపు. మరి ఇప్పుడు కొత్తగా సంభవించే అవకాశాలు ఏమున్నాయి? ఎవరికి వాళ్ళు ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా. ఫైర్ సేఫ్టీ అంటే ఎవరికి వాళ్ళు ఫైర్ మెథడ్స్ ఉపయోగించుకుని వాళ్ళ తరపున ఉంటే వాళ్ళకి ఉండాలి. కానీ ఇది సాకు చూపించి అందరినీ తీపించాలనే ప్రపోజల్లో వాళ్ళు ఉన్నారు. ఏదే చెప్పాను కదా సామెత,
పెట్టబోరు మేము ఎవరెవరు ఉన్నామనేది షాపు వాళ్ళందరికీ తెలుసు. ఎంతమంది పాత వాళ్ళు, ఎవరు కొత్తగా వచ్చారు, ఎవరు ఏ రకంగా వచ్చారనే సంగతి కూడా వారికి తెలుసు. వారికి తెలిసా కానీ వారు కూడా వాళ్ళ దోవలో వాళ్ళు వెళ్తున్నారు. మా దోవలో మేము వెళ్ళలేదు. మేము ఆ ప్రజలకి కానీ ఎవరికైనా చెప్పేది పోలీసు వారికి కానీ, వ్యాపారస్తులు ఎవరు, నిజమైన వ్యాపారస్తులు ఎవరు, వీళ్ళు ఎప్పుడు వ్యాపారం చేస్తున్నారు అని తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోమని కోరుతున్నాం. లక్షల పెట్టుబడి పెట్టి మేము గద్దులు పెడుతుంటే మాకు కనీసం వ్యాపారాన్ని బాగొట్టేసి ఆకలి వల్ల మాకు వ్యాపారం నష్టం కలుగుతుంది చెప్తారు. ఎలా దీని గురించి ఏం చెప్తారు మీరు? మేము చేసుకునే వ్యాపారం 2,000 రూపాయలు 2,500 అమ్ముకుంటే మాకు 500-600 వస్తాయండి. లేదంటే గట్టిగా వస్తే 30% వేసుకుని 3,000 మీద 900 రూపాయలు వస్తాయి సార్. ఆ 900 మేము పొద్దున్న 8 వస్తామండి. మేము టిఫిన్ చేసి మేము భోజనం చేసి మా ఖర్చులే 200 రూపాయలు అయిపోతాయి సార్. మిగిలిన 500-600 రూపాయల కోసం మేము ఎండలో పడి నుంచి వ్యాపారం చేస్తూ ఉంటాం. మీకు లక్షల్లో పెట్టుబడి పెట్టారంటే మీరు కోట్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. మీరు షాపు తీసుకున్నారంటే దానికి ఎన్ని కోట్లు గుడ్విల్ ఇస్తారు, ఎంత కోట్లు పెట్టుబడి పెడతారు. మీ దగ్గర ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు, దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. మీకు షాపుల వాళ్ళకి లాస్ అయ్యేది ఏమీ ఉండదు సార్. ఇక లాస్ గీసిపోతే మేమే వర్షం పడిందంటే సరుకులు తడిసిపోతూ ఉంటాయి. మాకేముండదు, పట్టాకర్రలు కట్టుకుంటాం. ఎండ వచ్చిందంటే మేము ఒక రోజు నుంచి పొద్దు సాయంత్రం నుంచి వ్యాపారం చేసామంటే సాయంత్రం తెల్లారి ఒక కుర్రోడు రాడు, విరోచనాలు అవుతున్నాయి అంటాడు. రోడ్డు మీద బతికే బతుకులు మాయి. షాపుల వాళ్ళకి ఏమైంది? అద్దెలు కడుతున్నారు, దానికి తగ్గట్టు సంపాదన ఎవరికి లేదు సంపాదన. ఇప్పుడు కూలి పని చేసినోడు కూడా 500-600 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వ్యాపారం చేసేవాళ్ళు మేము 100 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించుకుంటాం. కూలి పని చేసుకునే సాయంత్రం 6ంటికి వెళ్ళిపోతే మేము 11ంటికి వెళ్తాం. అది ఆకర్షగా మీరేం డిమాండ్ చేస్తారు, ఏం చెప్తారు మా ద్వారా వాళ్ళకి షాపులకు చెప్పాలండి? మేము షాపుల వాళ్ళకి చెప్పేది ఏముంది, షాపుల వాళ్ళకి అన్నీ తెలుసు, నిజాలు వాళ్ళకే తెలుసు. వాళ్ళు ప్రతి ఒక్కరూ షాపు ఓనర్లందరికీ మేము తెలుసు, ప్రతి షాపు ఓనరు మాకు తెలుసు. కాబట్టి వారు సహృదయంతో ఆలోచించి ఆ పాత వాళ్ళ నుంచి నిజమైన వ్యాపారస్తుల నుంచి మిగతా వాళ్ళు తీసి ఏర్పడడం చేసుకోవాలా. లేదంటే వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం కానీ మా పొట్ట కొట్టదని మాత్రం చెప్తున్నాం. మేము మా కుటుంబం బతకాల, నేను నా భార్య 2 పిల్లలు, అట్లా ప్రతి ఒక్కరికి 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, చదివించుకునే వాళ్ళు ఉన్నారు. మా హాకర్స్లో కూడా డిగ్రీలు చదివించే పిల్లలు ఉన్నారు, BAలు చదివించే పిల్లలు ఉన్నారు. చదివించుకోవాలంటే ఎంత ఖర్చు అవుద్ది? అవన్నీ దీని మీదే బతకాలి. మళ్ళీ మేము బతుకుతా ఇంకొక ఉపాధి కల్పిస్తూ ఉంటాం. మీరు అంటున్నారు కదా మేము లక్షల పెట్టుబడి పెట్టాం, మేము 3,000 మందికి ఉపాధి. మా వాయిస్ కాదండి, షాప్ వాళ్ళు చెప్పే మాట. షాప్ వాళ్ళదే, ఈ షాప్ వాళ్ళకి చెప్తుంది. మేము షాప్ పెట్టాం, 30 మందికి ఉద్యోగం కల్పిస్తున్నాం అంటున్నారు. మీ కోట్ల పెట్టుబడి 30 మందికి ఉద్యోగాలు. మాది నా 4 ఎకరాల బండి, మేము 3,000 రూపాయలు వ్యాపారం చేసిన వాళ్ళు మేము ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నాం. బండికి ఒకరికి 2 ఉద్యోగం కల్పిస్తున్నాం. వాడి బతుకు వాడికి చూపిస్తున్నాం. కాబట్టి షాపుల వాళ్ళైనా సరే, మున్సిపల్ అధికారులైనా సరే, పోలీస్ అధికారులైనా సరే సహృదయంతో ఆలోచించి వ్యాపారస్తులు మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు తెలుసు ఎవరు వ్యాపారస్తుడు కాదు అనేది. దాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సింది కోరుతాం. సంవత్సరాలు బాబు అసలు బేరాలు లేవు. ఈ మధ్యనే పెట్టిస్తారు బళ్ళు, 15 బళ్ళు వరకు ఉన్నాం. ఆ ముఖ్యమంత్రి ఆయన పేరు కార్పొరేటర్ పెట్టించారట. అసలు బేరాలు లేవు. ఒక మనిషి వెళ్తే ఒక మనిషికి దారి లేదు. బళ్ళు అంతే గంపలు బుద్ధించుకొని వెళ్ళిపోతాండ్రు. మేము 30-40 సంవత్సరాలు పెట్టి ఉన్నాం ఇక్కడ. మరి ఎలాగ బతకాలి? ఈయన వచ్చిన కానీ పథకాలు వేయలేదు. ఇంకా జగనే మంచోడు. ఇక మా అమ్మ మన జనాల మీద దామనే అయిందామనే ఇప్పుడు పథకాలని ఇచ్చాడు. ఇక పథకాలు వేయలేదు. ఇప్పుడు మా కట్టపడి బతుకుతామని బతకనివ్వలేదు. మరి ఇలా చేస్తే ఒక మనిషి వెళ్తే ఒక మనిషికి దారి లేదు. ఒక బండి వెళ్తే ఒక బండి రావడానికి దారి లేదు. గంపలు గుద్దుకొని వెళ్ళిపోతాను. ఒక ఏ పథకాలు కూడా వేయలేదు. ఖాళీ మొత్తం చేపింది. మరి మేము ఎక్కడ ఉండ మొత్తం ఎప్పుడు పెట్టి వాళ్ళు చేపింది. మేము ఎక్కడ బతుకుతాం బాబు? మా నాటోళ్ళు మేము ఎక్కడ బతుకుతాము? ఎప్పుడు 30-40 సంవత్సరాలు పెట్టి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో కొత్తగా ఇక్కడికి వెళ్తే మాకు తెలుసా? అక్కడ బేరాలు ఉంటాయి, ఉండకపోతాయి. తెలిసిన కాడ బతకగలం కానీ తెలియని కాడ బతకగలమా? బళ్ళు పెట్టేసిన కాడి నుంచి అటు వెళ్ళమంటున్నారు. మేము ఎలా బతకాలి? మొగుడు మొద్దు లేని వాళ్ళం. మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకుంటున్నాము. 10 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు వచ్చి నిన్న వచ్చి మొన్న వచ్చి ఈ బళ్ళు పెట్టేసి తీ అంటున్నారు. మరి మేము ఎలా బతకాలి? ఈ బళ్ళు తీయమంటే తీరంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే ఏదైనా వెహికల్ రావాలని ఇబ్బందిగా ఉంటుంది. ఈ బళ్ళు తీసేయాలని చెప్తారు. మరి ఏంటి? తీసేయాలి బళ్ళు మరి ఇలా గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు మమ్మల్ని. సైడ్కి అసలు పెట్టట్లేదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము పూలు అమ్ముకునే వాళ్ళం. మాకు భర్త చచ్చిపోయిన వాళ్ళం. మేము ఎలా బతకాలి గారు? అటు వెళ్ళమంటున్నారు, ఇటు వెళ్ళమంటున్నారు మమ్మల్ని. షాపులు మొత్తం తీసేయాలన్నారు. రోడ్ల మీద షాపులు మొత్తం తీసేయాలి. మమ్మల్ని ఏమంటారు? బళ్ళు పెట్టిన వాళ్ళేనండి. షాపులు మాత్రం వాళ్ళు మాకు దేవుళ్ళు. వాళ్ళు అమ్ముకోమని అమ్ముకుంటున్నాం మేము. ఈ బళ్ళు వాళ్ళేనండి మమ్మల్ని అలా అల్లాడిస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వెళ్ళిపో అటెళ్ళు ఇటెళ్ళు తరువు అంటున్నారు. ఎవరు బళ్ళు పెట్టించింది? ఎవరు కొత్తగా? ఈయన బాగుండవు మా గారు.
బాణం ఉమ్మ గారు పెట్టించారు ఈ బళ్ళు. ఆయన మాకు ఏం చేశాడు? మాకు సాయం ఏమని చేశాడా? ఏం మా కడుపు కొడతని పెట్టాడా? ఇవన్నీ ఆయన మరి జగన్ వచ్చినప్పుడు మమ్మల్ని ఇలా పెట్టించాడా? ఆయన వచ్చినాక ఇలా పెట్టించాడు మమ్మల్ని. చంపినా సరే మమ్మల్ని వీళ్ళు వచ్చిన కాడి నుంచి మమ్మల్ని అటు వెళ్ళమన్నారు ఇటు వెళ్ళమంటున్నారు. మేము ఎలా బతకాలి? మేము పూలు అమ్ముకునేవాళ్ళం, కాయలు అమ్ముకునేవాళ్ళం, ముసలు మొత్తుకోవడం. మేము మాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. మేము ఎలా బతకాలి? మమ్మల్ని షాపులో ఏమీ అనలేదు మమ్మల్ని. మమ్మల్ని వాళ్ళు ఏం అనలేదు అయ్యారు. ఈయన వచ్చిన కాడి నుంచి ఇలా బళ్ళు పెట్టి మమ్మల్ని ఇలా అల్లాడిస్తారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అటేళ్ళు ఇటేళ్ళు అంటున్నారు. మమ్మల్ని ఉంచని ఒకటి దగ్గర తీస్తే తీయాలి, లేదంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం. మేము ఆత్మహత్య కూడా చేసుకుంటాం. మేము వీళ్ళు తీయపోతే మాత్రం మేము ఆత్మహత్య చేసుకుంటాం మేము, అంతే. బళ్ళు పెట్టిన వాళ్ళు ఏం కాదండి, పూలు అమ్ముకొని ఇవ్వట్లేదు మమ్మల్ని, కాయల వాళ్ళు అమ్ముకొని ఇవ్వట్లేదు, ఈ క్రీమ్ వాళ్ళు అమ్ముకొని వాళ్ళు అమ్మని ఇవ్వట్లేదు, పాప చిన్ని ఉన్న వాళ్ళు అమ్ముకొని ఇవ్వట్లేదు. ఈ బళ్ళు కానీ తీయపోతే మాత్రం మేము ఆత్మహత్య చేసుకుంటాం. చెబుతున్నామండి.